ఇప్పటికి కూడా హోంగార్డ్స్కు నెల జీతం ఇయ్యరు, మాకు జీతాలు లేక రెంట్ కట్టుకోలేకపోతున్నాం అని చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. తప్పకుండా మీరు దయచేసి ఇక్కడ ప్రభుత్వాలు వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలి. ఏముందండి, సీఎం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మీరు జస్ట్ ఒక్క మాట ఫోన్లో మాట్లాడడం సరిపోద్ది. ఈ ట్రాన్స్ఫర్ విషయం ఆ డీజీపీకి ఆదేశాలు ఇస్తే ఒక్కడే ఒక మాట, అరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేయండి అని ఒక్క మాట మీరు చెప్తే క్షణంలో అయిపోయే పని ఇది. 11 ఏళ్ళుగా వాళ్ళ సేవలు వాడుకుంటా ఉన్నారు. దయచేసి వాళ్ళు వాళ్ళ స్థానిక పరంగా వాళ్ళ స్వస్థలానికి బదిలీ చేయాలని చెప్పి వాళ్ళు కొన్ని ఏళ్ళుగా కూడా పోరాడుతూ ఉన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో అసలు ఇది కేసీఆర్ చేయాల్సి ఉంటే ఈ పని ఆయన 15 నుండి కూడా చేయలేకపోయాడు. వాళ్ళు హోంగార్డు భారీ ఎత్తున అప్పుడు సెక్రటరీలో కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు. మాకు జీతాలు పెంచాలి, మాకు ఈ ప్రభుత్వాలు పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తారు. వాళ్ళ సేవలు చేయించుకునేవాడు వాళ్ళ సేవలు గుర్తించి హోంగార్డు ఉద్యోగం వాళ్ళని పర్మనెంట్ చేయాలి, వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేసి వాళ్ళకు వాళ్ళకి పనికి తగిన వేతనం ఇవ్వాలని చెప్పి వైఫై మీడియా ద్వారా జర్నలిస్ట్ రామన్నగా ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది.